ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. కలర్ చూసారు ఎలా వచ్చిందో. ఈ కలర్ అనేది మిర్చి రెడ్ కలర్లో ఉంటే రెడ్కి వస్తుంది, లైట్ రెడ్ కలర్లో ఉంటే లైట్ కలర్లో వస్తుంది. అది మిర్చి మీద ఆధారపడి ఉంటుంది కలర్ అనేది. చట్నీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ అల్లం చట్నీ దోశతో కానీ బొండతో కానీ చాలా బాగుంటుంది. ఎక్కువగా దోశతో బొండతో తింటారు టిఫిన్స్లో, చాలా బాగుంటుంది. కొంచెం తినైతే చెప్తాను. ఈ అల్లం చట్నీకి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు. ఇప్పుడైతే తిని చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను చెప్పే పద్ధతిలో చేయండి, చాలా బాగా వస్తుంది టేస్ట్. ఎట్లా అనుకుంది ఇంట్లో అయినా సరే, టిఫిన్ సెంటర్లో అయినా సరే ఇదే మెజర్మెంట్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా వస్తాయి. ఇంకా నాకు చాలా చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కామెంట్ తప్పకుండా చేయండి, కంపల్సరీగా ట్రై చేయండి, నీట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.